రోజైతే మా విన్ని పాప శారీ సెరమనీ మేకోవర్ చేయడానికైతే నేను బొబ్బిలి పక్కల ఒక విలేజ్‌కైతే వచ్చానండి. నేనైతే హెయిర్ స్టైల్ ఏసేటప్పుడు ఖచ్చితంగా పాపిడి బిళ్ళ పెట్టుకుంటాననమాట. పెట్టుకున్న తర్వాత హెయిర్ స్టైల్ స్టార్ట్ చేస్తాను. ముందైతే స్ట్రైట్నింగ్, క్రింపింగ్ చేసుకున్న తర్వాత పాపిడి బిళ్ళ పెట్టుకొని డివైడ్ చేసుకొని సెట్ చేసుకుంటాను. నేనైతే మా మేకప్ ఆర్టిస్ట్‌లకి పంపించినప్పుడల్లా నాకైతే ఒక్క వీడియో, ఫోటో రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా సింగిల్‌గా ఉన్నాను అసలు రావట్లేదు ఎలా తీయాలో అని చెప్పేసి. నేను విన్నీనే ఉన్నాము ఈరోజు. మేమిద్దరమే తీసుకున్నాము. వీడియో అయితే స్టాండ్‌కి సెట్ చేశాను. బ్యాక్ నుంచి అయితే వీడియో వస్తుంది. హెయిర్ స్టైల్ కి హెల్ప్ అయితే తనే హెల్ప్ చేస్తుంది అనమాట. అన్ని పార్టీషన్ తీసేటప్పుడు కూడా హెయిర్ పట్టుకో అది పట్టుకో అంటే తనే హెల్ప్ చేసింది. స్టాండ్ అంటే మరీ పెద్ద స్టాండ్ రింగ్ లైట్ టైప్ కాదు, జస్ట్ పాకెట్ స్టాండ్ అనమాట. చిన్నగా ఉంటుంది. నేను ఎక్కడైనా పెట్టుకున్నా అది సెట్ అయిపోతుంది అనమాట. రింగ్ లైట్ ఉంది కానీ నాకు ఎందుకో ఫోన్ వెయిట్ కి పడిపోద్ది అనిపించింది. ఐఫోన్ కదా వెయిట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను ఆ చిన్న రింగ్ లైట్ కాబట్టి నేను యూస్ చేయలేదు. నేను ఏం చెప్తున్నానంటే ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మనం అయితే సెట్ చేసుకునేలాగైతే చూసుకోవాలంటే సాకులు చెప్పొద్దు. ఇది లేదు అది లేదు ఇలా ఉండడం వల్ల ఇలా జరిగింది అని సాకులు చెప్తారనమాట. ఆ సాకులు చెప్పకుండా ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్టాండ్ లేదనుకోండి, బ్యాక్ ఏదైనా బాటిల్ పెట్టి కానీ మన హ్యాండ్ బ్యాగ్ పెట్టి కానీ ఏదైనా పౌచెస్ ఉంటే అలా బేస్ తీసుకొని మరి మన ఫోన్ పెట్టొచ్చు అనమాట. అలా కూడా సెట్ చేసుకొని వీడియోస్ తీసుకోవచ్చు. నాకైతే 2 మంత్స్ గ్యాప్ తర్వాత నేనైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి హ్యాండ్ మూవ్మెంట్ తప్పింది. కొంచెం అయితే నాకు అనుకున్న దానికన్నా కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయిందనమాట రెడీ చేయడం. నాకు ఇలా జరిగిందంటే ఇంకా రీసెంట్ గా నేర్చుకున్న వాళ్ళకి ఇంకెలా ఉంటుందో నాకు అర్థమైంది. అందుకే హ్యాండ్ ప్రాక్టీస్ ఎప్పటికీ ఉండాలని నేను ఎప్పటికీ చెప్తాను అందరికి.